1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. చాలా మంది బ్యాంకు అకౌంట్ కలిగిన వాళ్ళు లేదా ఇన్సూరెన్స్ మీకు కలిగిన వాళ్ళు రకరకాల పథకాల్లో చేరిన వాళ్ళు చేసే పెద్ద బ్లంట్ మిస్టేక్ ఏమిటంటే తమ నామినీని ముందుగానే సెలెక్ట్ చేసి ఆ ఫామ్ లోపల నింపి ఆ డీటెయిల్స్ అన్ని పెట్టకపోవడం వల్ల వేల మంది లక్షల మంది ఆ అకౌంట్ ఓపెన్ చేసిన వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ డబ్బులు తీసుకోలేని పరిస్థితుల్లో తీసుకోవాలంటే కొన్ని నెలల పాటు కోర్టుల చుట్టూ బ్యాంకుల చుట్టూ ఇన్సూరెన్స్ పథకాల కంపెనీల చుట్టూ తిరుగుతున్నటువంటి వైనం మనకు ఇవాళ భారతదేశంలో కనపడుతుంది. అంటే ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల అది ఎంత పెద్ద పొరపాటు అవుతుందో, మీ కుటుంబానికి అది ఎంత పెద్ద శాపంగా పరిణమిస్తుందో అది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ నామినీ అంటే ఏమిటి, ఈ నామినీని మనం ఎలా పెట్టాలి, మల్టిపుల్ నామినీ ఛాయిస్ ఉందా, మన కుటుంబ సభ్యులే కాకుండా బయట వాళ్ళు ఎవరైనా నామినీగా మనం పెట్టుకోవచ్చా, ఇలాంటి విషయాలన్నీ మనం ఇవాళ వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా జీవితాంతం కష్టపడి సంపాదించే డబ్బు, ఈ డబ్బు మరణానంతరం ఒక అకౌంట్ హోల్డర్ మరణించిన తర్వాత అతని కుటుంబ సభ్యులకి చేరినటువంటి ఒక పెద్ద శాపంగా పరిణించే పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుందంటే, మనం మన అకౌంట్ లోపల లేక లాకర్ లోపల లేదా ఫిక్స్డ్ డిపాజిట్ లోపల ఇలాగా డిమాట్ అకౌంట్ లోపల సేవింగ్స్ అకౌంట్ లోపల ఇట్లా అన్ని అకౌంట్స్లో కూడా ఈవెన్ ఇన్సూరెన్స్లో కూడా మీకు నామినీని తప్పనిసరిగా వాళ్ళు ఇచ్చేటువంటి ఫామ్ లోపల ఉంటుంది. నామినీ ఎవరని అంటే మీ తదనంతరం ఈ డబ్బు ఎవరికి చెందాలి అనే విషయాన్ని మీరు స్పష్టంగా రాసి వాళ్ళకు సంబంధించిన పేరు, వాళ్ళ అడ్రస్సు, వాళ్ళ ఫోన్ నెంబరు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్తో సహా మీరు ఇచ్చినట్టయితే చాలా సులభంగా తదనంతరం ఒక వ్యక్తి తదనంతరం ఆటోమేటిక్గా డబ్బంతా కూడా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడి నుంచి వాళ్ళు తీసుకోవడం చాలా సులభం అవుతుంది. ఒకవేళ అలా మీరు మర్చిపోతే అది ఎంత ఘోరమైన తప్పుదం అవుతుందో మీరు ఒకసారి తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఏమిటది, చాలామంది ఒంటరిగా ఉన్నప్పుడు అకౌంట్లు ఓపెన్ చేస్తారు, తర్వాత పెళ్ళి అయిపోతుంది, తర్వాత పిల్లలు పుడతారు. మరి భార్య నామినీగా పెట్టుకోవచ్చు, పిల్లల్ని నామినీగా పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళు మర్చిపోతారు. అలా మర్చిపోవడం వల్ల అది శాపంగా పరిణించే అవకాశం కూడా ఉంది. ముందుగా మనం అసలు ఈ నామినీ లేకపోతే ఏమవుతుందో ముందు తెలుసుకుందాం. క్లెయిమ్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది, అదనపు పత్రాలు అవసరం అవుతాయి, బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తుంది, అలాగే చట్టపరమైనటువంటి ప్రక్రియ చాలా పెరుగుతుంది, కుటుంబ సభ్యులకు మానసిక ఇబ్బంది కలుగుతుంది. సరే, నామినీ అంటే ఏమిటి అంటే, నామినీ అనేది అకౌంట్ ఓనర్ కాదు. ఒక అకౌంట్ ఓనరు తన తదనంతరం ఆ డబ్బు ఎవరికి చెందాలి అనేటువంటి పేరును సూచించే ప్రక్రియనే నామినీ అంటారు. చట్టపరమైన వారసత్వ హక్కులు వారసత్వ చట్టాల ప్రకారం నిర్ణయించబడతాయి. ఒకవేళ నామినీ లేకపోయినట్టయితే ఏం జరుగుతుంది అంటే, లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే నేను ఈ వ్యక్తికి సంబంధించిన ఆస్తిపాస్తులకి చట్టపరమైన హక్కుదారులను నిరూపించుకోవాల్సిన పత్రాలు మీరు చూపించాల్సి వస్తుంది. ఆ పత్రాలంత సులభంగా దొరకవు. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది కోర్టుకు వెళ్ళి అనేక నెలల పాటు కోర్టుకు తిరిగి అడ్వకేట్ని పెట్టుకొని వాదించుకొని చిట్ట చివరికి సాధించుకోగలిగేటువంటి పత్రాన్నే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటారు, వారసత్వ సర్టిఫికేట్ అంటారు. అది పొందడం చాలా కష్టంతో కూడుకున్న పని. దానికన్నా సులభమైన పని ఏమిటంటే, నామినీగా పేరు పెట్టేస్తే అసలు ఇవేవీ లేకుండా ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత సహజంగా మ్యారేజ్ తర్వాత అప్డేట్ చేయండి. పెళ్లి తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, కుటుంబ పరిస్థితులు మారిన తర్వాత, చిరునామా మారిన తర్వాత తప్పనిసరిగా అప్డేట్ చేసుకుంటే మీ అకౌంటు తదనంతరం ఎవరికి ఇబ్బంది లేకుండా మీ కుటుంబానికి ఆ డబ్బు చేరే అవకాశాలు ఉంటాయి, లేదా మీరు సూచించిన హామీకి చేరేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏ అకౌంట్లో యాడ్ చేయడానికి అవకాశం ఉంది? ముఖ్యంగా నామినీ, సేవింగ్స్ అకౌంటు, ఫిక్స్డ్ డిపాజిటు, రికరింగ్ డిపాజిటు, బ్యాంక్ లాకరు, డిమాట్ అకౌంటు, వీటితో పాటుగా ఇన్సూరెన్స్లో కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. మర్చిపోకుండా మీరు ఆ పనులు మీరు చేయడం చాలా అవసరం. కొన్ని మల్టిపుల్ నామినీస్, కొన్ని బ్యాంకుల లోపల మాత్రమే ఈ మల్టిపుల్ నామినీ యాడ్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఒకరికన్నా ఎక్కువ. దీంట్లో 2 పద్ధతులు ఉన్నాయి. మొత్తం డబ్బుని సమానంగా పంచుకోవడానికి మల్టిపుల్ నామినీని పెట్టచ్చు, లేదా మల్టిపుల్ నామినీ ఎప్పుడు పెడతారంటే, ఒక నామినీని పెడితే ఆ నామినీ అందుబాటులో లేని పరిస్థితి, ఆ నామినీ ఆ డబ్బుని తీసుకోలేని పరిస్థితుల లోపల ఒక ఫిక్స్డ్ టైంలో తీసుకోకపోతే సెకండ్ నామినీకి అవకాశం కల్పిస్తారు, లేకపోతే థర్డ్ నామినీకి అవకాశం కల్పిస్తారు సెకండ్ తర్వాత. ఇది 2 రకాలుగా ఉంటుంది, 2 పత్రం ఉంటుంది. బ్యాంకుకు సంబంధించిన నియమాల ప్రకారం ఉంటుంది. ఒక్కొక్క బ్యాంకుకు ఒక్కొక్క రకమైన పరిస్థితి ఉంటుంది. దాన్ని మీరు బ్యాంకులోనే ఆ విషయాలు వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నామినీ డీటెయిల్స్ మీరు ఎట్లా చెక్ చేసుకోవచ్చు అంటే, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ జరగవచ్చు, లేదా బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి కూడా మీరు తెలుసుకోవడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్బీఐ, బ్యాంక్స్ ఎందుకు నామినీని ప్రోత్సహిస్తాయంటే, కుటుంబ సభ్యులకు సులభమైనటువంటి క్లెయిమ్ ప్రాసెస్ ఉండాలనే ఉద్దేశంతో. రెండోది,
అవసరం లేని ఆలస్యాలు తగ్గిపోవడానికి, బ్యాంక్ రికార్డ్స్ స్పష్టంగా ఉండడం కోసం, ఫైనాన్షియల్ అసెట్స్ సరైన వ్యక్తికి చేరాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ నామినీని పెట్టేందుకు అవకాశం కల్పిస్తారు. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, కుటుంబ సభ్యులనే నామినీగా పెట్టొచ్చా, బయట వాళ్ళు ఎవరైనా పెట్టొచ్చా? నామినీగా ఎవరినైనా పెట్టుకునే హక్కు ఉంది. కుటుంబ సభ్యుల్ని పెట్టాలనేటువంటి కండిషన్ ఏమీ లేదు. మీ స్నేహితుల్ని, మీకు ఆప్తులైన వాళ్ళని, మీకు అవసరాల్లో మీకు తోడ్పడ్డ వాళ్ళని, మీరు కృతజ్ఞత చూపించాలనుకునే వాళ్ళని ఎవరినైనా నామినీగా పెట్టొచ్చు. కానీ నామినీగా పెట్టకపోతే మాత్రం ఓన్లీ మీ వారసులకు మాత్రమే మీ సంపద చేరుతుంది. మీ లాకర్లో ఉండే డబ్బు కానీ, మీ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉండే డబ్బు కానీ, మీ సేవింగ్స్ అకౌంట్లో ఉండే డబ్బు కానీ, మీ ఇన్సూరెన్స్లో డబ్బు కానీ, ఏ డబ్బైనా సరే నామినీని పెట్టనప్పుడు కుటుంబ సభ్యులకు మాత్రమే చేరుతుంది. ఆ కుటుంబ సభ్యులు కూడా లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ కోర్టు నుంచి సంపాదించుకొని ఆ సర్టిఫికేట్ని బ్యాంకులో ప్రొవైడ్ చేసి, వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసి, ఈ అకౌంట్ను క్లోజ్ చేసి, ఇవన్నీ పూర్తి కావడానికి కనీసం 3 మాసాల నుంచి 1 సంవత్సరం 2 సంవత్సరాల టైం తీసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయని చెప్పడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ రావడం చాలా కష్టం అవుతుంది. సరైన పత్రాలు చూపిస్తే తప్ప లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ రాదు. కొంతమందికి లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ రానటువంటి కేసులు కూడా ఉన్నాయని చెప్పడానికి వెనకాడాల్సిన అవసరం లేదు. కాబట్టి కోటితో పోయేదని గొడ్డలి దాకా తెచ్చుకోవడం అవసరమా? 1 నిమిషం అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కానీ, లేక తర్వాత మీ జీవితంలో ప్రవేశించిన వ్యక్తులు కానీ, కృతజ్ఞత చూపించాలనుకున్న వ్యక్తులు కానీ నామినీగా బ్యాంకుకు వెళ్ళి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే మీరు నామినీ పెట్టచ్చు. ఒకవేళ మరిచిపోతే తర్వాత అయినా సరే బ్యాంక్ మేనేజర్కి వెళ్ళి కలుసుకొని నామినీ నేను పెట్టదలుచుకున్నాను అని చెప్పి మీరు ఆయనతో చెప్పొచ్చు. లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఆన్లైన్లో కూడా మీరు చేసుకునే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్ కలిగిన వాళ్ళు, ఫిక్స్డ్ డిపాజిట్ కలిగిన వాళ్ళు, లాకర్స్ కలిగిన వాళ్ళు, సేవింగ్స్ అకౌంట్ ఉన్న వాళ్ళు, ఇన్సూరెన్స్లో ఎవరైతే చేరతారో, డీమ్యాట్ అకౌంట్ ఎవరికైతే ఉందో, షేర్ల ట్రాన్స్ఫర్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి, అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే మీరు నామినీని పెట్టుకున్నట్టయితే సులభతరం అవుతుంది. మీ సంపద ఎక్కడికి వెళ్లకుండా తగిన వ్యక్తులకి మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. తద్వారా మీరు మీ జీవితంలో సంపాదించిన డబ్బుకు ఒక విలువని, ఒక ప్రాధాన్యతని మీ కుటుంబ సభ్యులకు కానీ, లేదా మీరు కృతజ్ఞత కలిగి ఉండాలనుకున్న వ్యక్తికి కానీ మీరు చూపించేటువంటి కృతజ్ఞతగా ఇది మిగులుతుందని మాత్రం మర్చిపోకండి.